సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో విషాదం చోటు చేసుకుంది. దొమ్మడుగుకు చెందిన తేజస్విని ఇంటి 4వ అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో తేజస్విని ప్రతిరోజు వేధించేవాడు. యువకుడి వేధింపులు భరించలేకనే తేజస్విని బలవన్మరణానికి పాల్పడినట్లు బంధువులు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎనిమిది 16 నిమిషాలకు తేజశ్రీ అమ్మాయి మా ఇంటి పక్కనే ఉంటుంది. ఆమె బిల్డింగ్ పై నుంచి పడి ఆత్మహత్య చేసుకుంది. ఇక్కడ దోమడు గ్రామంలో యువత డ్రగ్స్కు కొంతమంది బానిసయ్యి అమ్మాయిల ఫోన్ నంబర్ తీసుకొని అలా ట్రాప్ చేసి వాళ్ళను ఏదో విధంగా బలవంతలకు చేసి తల్లిదండ్రులు గిట ఆ ప్లాన్కి సపోర్ట్ చేసి ఆ అమ్మాయిని గిట ఫోన్ చేసి కొంచెం అమ్మాయిని కొంచెం తక్లీఫ్ చేసేటకల ఆ అమ్మాయికి ఏం అర్థం కాలేక ఈరోజు ఈ సంఘటన జరిగింది. నిన్న సాయంత్రం 8 గంటల 15 నిమిషాలకి ఇక్కడ తేజస్వి అనే అమ్మాయి బిల్డింగ్ దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కానీ ఇది ఆత్మహత్య కాదు. శ్రీహరి అనే అబ్బాయి గత వారం రోజుల నుంచి ట్రాప్ చేసి బయట తీసుకెళ్ళి మళ్ళీ తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చిన మళ్ళీ ట్రాప్ చేసి ఇక్కడ డిప్రెషన్ లాస్ట్ 3 డేస్ నుంచి వెళ్ళి డిప్రెషన్కి వెళ్ళిపోయే అమ్మాయి ఈరోజు ఆత్మహత్య చేసుకుంది. ఇది ఆత్మహత్య కాదు, వాడి పెట్టిన టార్చర్ వల్లనే ఈ అమ్మాయి చనిపోవడం జరిగింది. ఇది ఆత్మహత్య కానీ భావించట్లేదు మేము. హత్య ఇది 100% హత్య. వాడిని ఎట్టి పరిస్థితుల్లో ఉరిదీసేదాకా మేము అందరం పోరాటం చేస్తూ ఉంటామని మీకు తెలియజేస్తున్నాను.